మై వాయిస్ ప్రవాస తెలుగు బిడ్డల గుండె చప్పుడు. మై వాయిస్ ఛానల్, పవర్ ఆఫ్ తెలుగు. మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. దేశంలోనే అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు భాష 2వ స్థానం నుంచి 4వ స్థానానికి పడిపోయింది. ప్రాచీన హోదా దక్కించుకున్న తెలుగు భాష ఈ విధంగా 2 స్థానాలకు పడిపోయి 4వ స్థానానికి చేరిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 2011లో జరిగిన జనాభా లెక్కల అనుసారం అప్పటికే అనేక రాష్ట్రాలు అవతరించడం, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లోని ఆయా రాష్ట్రాల్లో నివసించే తెలుగు ప్రజలు తమ తమ మాతృభాషలను తెలుగు కాకుండా ఆయా రాష్ట్రాల్లోని మాతృభాషలుగా చెప్పుకోవడం, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఆ సమయంలో జరగడంతో పూర్తి స్థాయిలో సరిగా జరగలేదని కొందరి వాదన. అయితే ఏదేమైనా ముఖ్యంగా తమిళనాడులోని నిర్బంధాల కారణంగా అక్కడ సుమారు 47% మంది తెలుగువారు నివసిస్తే వారిలో అనేక మంది తమ మాతృభాషను తెలుగు కాకుండా తమిళమని నమోదు చేసుకోవడం కూడా ప్రధాన కారణమని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల కంటే కూడా తమిళనాడు భిన్నమైన పరిస్థితి ఉంది. తమిళనాడులో దాదాపు 40% పైన తెలుగువారే. అయితే అక్కడ నిర్బంధ తమిళ తీసుకురావడంతో వారు తెలుగు నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. అంతేకాకుండా ఇవాళ మనం 2వ స్థానం నుంచి 4వ స్థానానికి దిగజారిపోయాడే దానికి ప్రధానమైన కారణం తమిళనాడు అని చెప్పగలరు. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా తమ మాతృభాష తెలుగుని నమోదు చేసుకోవట్లే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు. దాంతో ఒక్కసారిగా మన జనసంఖ్య తగ్గిపోయిన పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్ర యొక్క తెలుగు సమైక్యకు మరొక ముఖ్యమైన భూమిక వహించాల్సిందంటే మళ్ళా ఎప్పుడైనా ఈ సెన్సస్ జరిగినప్పుడు లెక్కలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుగువారిగా నమోదు చేసినా మళ్ళీ 2వ స్థానానికి మన తెలుగు తీసుకురావాలని చెప్పి మనం చేస్తున్నాము. ఆ బాధ్యతని రాష్ట్ర తెలుగు సమైక్య స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2వ స్థానం నుంచి 1వ స్థానానికి ఇవ్వబడాలి, కానీ 2వ స్థానం నుంచి 4వ స్థానానికి వెళ్ళగలుగుతాం. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ఏ విధంగా మన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. సరేపల్లి రాధాకృష్ణయ్య అచ్చమైన తెలుగువాడు, దానికి రాధాకృష్ణన్ అని కలిపేసి మా తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రాధాకృష్ణ తమిళుడు అని చెప్పారు. 2వ స్థానం నుంచి 4వ స్థానానికి తెలుగు భాష పడిపోవడానికి కారణం ప్రధానంగా తమిళనాడులోని జనగణన, అదేవిధంగా అక్కడ నిబంధనల కారణంగా అక్కడి తెలుగువారు తమ మాతృభాషను తెలుగు అని నమోదు చేసుకోలేకపోయారని ఆయన చెప్తున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగేతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరూ తమ మాతృభాషను తెలుగు అని నమోదు చేసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మన తెలుగు భాష మరోసారి 2వ భాషగా, దేశంలో అత్యధికంగా మాట్లాడే తెలుగు భాష 2వ భాషగా మన భాష చేరనుందని ఆయన పేర్కొన్నారు. మనం కూడా మై వాయిస్ కూడా కోరుకుంటుంది తెలుగు భాష రాబోయే రోజుల్లో 2వ భాషకు చేరుకోవాలని, 2వ స్థానానికి చేరుకోవాలని మనం కోరుకుందాం. మీరు కూడా దయచేసి అందరూ తమ మాతృభాష తెలుగు భాష అయినట్టయితే తెలుగు అని నమోదు చేసుకోవాలని మై వాయిస్ కోరుతుంది. ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ కామెంట్స్ మా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.